ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేశారు సార్. ఇవాళ ఆమె స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యంలో బద్దంగా ఆమె సొంతంగా వచ్చి పార్టీ కండువా ఇవాళ పొద్దున వచ్చి అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళను ప్రలోభాలకు గురి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళను ఇవాళ క్యాంపులకు తరలించుకొని స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేస్తున్నారు. ఇప్పుడు మాకైతే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నది సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన తర్వాత ఆమెను అడిగినాను. అడిగితే ఆమె నాకేం ఇబ్బంది లేదు. ఆమెకైతే ఆమె ఒక వీడియో రికార్డింగ్ ఇచ్చింది. అవును సార్, వీడియో రికార్డింగ్ మీకు వినిపించిన వాళ్ళు మీరు చూసినారు. దాని ప్రకారంగా ఆమె ఇష్ట ప్రకారంగా మేము పొద్దున 9 గంటలకు 9 గంటలకు వచ్చిన వాళ్ళం సార్. లోపలనే ఉందని మాకు తెలుసు. మా కార్పొరేటర్ మేము కలవడానికి వాళ్ళ భర్త మా దగ్గర ఉంటాడు. ఆమె ఎవరిని కలవాలని కూడా ఆమె ఎవరైనా కలుసుకోవచ్చు. ఆమె స్వేచ్ఛ స్వేచ్ఛనే సార్, కాదని మనం అంటలేదు. మా పాటికి కండువక్కుని సార్ చెప్పినామా ఇంత దౌర్జన్యం వేయడం మాకు సమాధానం చెప్పుకోవాలి. సమాధానం చెప్పుకోవాలి మాకు. మనం ఏం చేస్తాం? భర్త దగ్గరికి పోతున్నా అని ఒక మాట అంటే కాంగ్రెస్ క్యాంప్ భర్త కాల్ చేసి మరీ చెప్పిండు. కాల్ చేసి మరీ చెప్పిండు దగ్గరికి పంపిరు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే రోజు ఎవరు కండు వేసుకోమని నాకు అర్థం కావాలి. కండువా కప్పుకుంది బీజేపీ పార్టీలో టైడ్ అయిపోయింది అంటే ఇక్కడ ఉంటున్నాం. లేకపోతే ఆమె కూడా తీసుకుపోతుండే. ఆమె ఇంత పెద్ద డ్రామా ఆడితే అనుకోలేదు కదా. ముగ్గురు గేమ్లాడు బీజేపీ లేడీ ఎంత అర్థమైందా? నెయ్యి మోడల్ అవుతుందంటే మేము ఉండాలి.
ఉదయం 9 గంటలకు 9 గంటలకు ఇక్కడ పిట్టల రాజేందర్ గారి ఇంటి వద్దకు వచ్చిన మేము భారతీయ జనతా పార్టీలో జైన్ అయినటువంటి 15వ డివిజన్ అభ్యర్థి కండువా కప్పుకున్నటువంటి ఆమెను బలవంతాలకు గురి చేసి ప్రలోభాలకు గురి చేసి అధికార పార్టీ అండదండలతోటి వాళ్ళకి పొద్దున్నే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అధికార పార్టీ నాయకులు కూర్చున్నారనే ఇన్ఫర్మేషన్ రావడంతో మేము ఇక్కడికి రావడంతో ఆమెను లోపల లాకేసి ఇప్పటివరకు కూడా మధ్యాహ్నం 3 అవుతుంది ఇప్పటివరకు కూడా ఆమెను బయటికి రానియకుండా అడ్డుకున్నారు. కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ ఇలాంటి లుచ్చ రాజకీయాలు లాంటి నీతి లేని రాజకీయాలను బంద్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో కరీంనగర్ గడ్డ మీద కాషాయపు జెండా ఎగరబోతుంది. ఎట్టి పరిస్థితిలో సంజయ్ అన్న గారు వెనుకకు పోయే ప్రసక్తే లేదు. ఈ బలవంతాలకు గురి చేసుడు ఇప్పటికైనా ఆపాలని చెప్పేసి దయచేసి మీడియా ముఖంగా విన్నపిస్తున్నాం. అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరుతున్నది ఒకటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆమె వచ్చి ఆమె సొంతంగా ఆమె పార్టీ ఆఫీస్కి వచ్చి ఆమెనే వచ్చి జాయిన్ అయ్యారు. ఇవాళ వాళ్ళ ఒపీనియన్ కూడా పక్కకు పెట్టి వాళ్ళ పక్కదారి పట్టించే పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది ఇక్కడ. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎట్టి పరిస్థితిలో అడ్డుకుంటాం. బండి సంజయ్ అన్న గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి కట్టుబడి కూడా ఉండాలి. బీజేపీ పార్టీకి అన్యాయం చేసిన పిట్టల రవి, అన్ని పార్టీలు తిరుగుతూ ప్రజాస్వామ్యాన్ని గురి చేసిన పిట్టల రవీందర్